శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై 13 నుంచి 20 తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతుంది. ఆల్రెడీ 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో ఇతరులని బాగా నమ్మడం వల్ల దగ్గర వారి చేతిలోనే మోసపోయే అవకాశం ఉన్నది. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం సంపూర్ణంగా మీ చేతికి రాకుండా దాన్ని ఇతరులు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం మీకు పేరు మాత్రమే వస్తుంది, ధనం వేరే వారికి పోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా వరకు ముందుగానే ఏదైనా ఒక డీల్ మాట్లాడుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప తీరా ఆ పని చేసిన తర్వాత తగు విధమైనటువంటి ప్రతిఫలం మీరు పొందలేకపోతూ ఉంటారు. అయితే మనకి ఈ నెల 16వ తారీఖు నుంచి రవి లాభస్థానంలోకి రావడం వల్ల 11వ స్థానంలో మీకు బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. అయితే ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యయాధిపతి దశమాధిపతితో కలిసినప్పుడు వృత్తిలో ట్రాన్స్ఫర్లు కానీ వృత్తిలో చేంజ్ కానీ కొంతమంది కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యాపారం చేస్తున్న వారు కంపల్సరిగా వారి యొక్క వ్యాపార అభివృద్ధికి అదనపు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే కొంత ధనం బ్లాక్ అయిపోవడం వల్ల వ్యాపారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి వేరే వృత్తిలోకి కానీ వేరే వ్యాపారంలోకి కానీ మారడానికి ఇది అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఒక కొత్త మార్గాన్ని కంపల్సరీగా చూపిస్తాడు. అలాగే అటు ప్రభుత్వ అధికారులు కానీ మీ యొక్క పేరెంట్స్ కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. గతంలో చేసినటువంటి పుణ్యఫలం మీ యొక్క కృషి మీ యొక్క విజ్ఞానానికి తగు విధమైన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక బుధాదిత్య యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి గురువు మంచి అడ్వైజర్ రావడం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి ఒక విధమైనటువంటి సంతోషం ఆనందం కలిగే అవకాశం ఉంది. వృత్తిలో కూడా సడన్గా ప్రమోషను గుర్తింపు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు చాలా వరకు అదృష్టం కలిసి వచ్చినట్టు ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మీరు ఏ రంగంలో ఉన్నా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. తగు విధమైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో కానీ వివాహ వేడుకల్లో కానీ పార్టీలు ఫంక్షన్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశిలో ముఖ్యమైన గ్రహాలు మీకు అటు సూర్యుడు బుధుడు శుక్రగ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. మరి ఇప్పుడు రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి విషయాన్నైనా ఎంత గొప్ప ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అటు ఏవైనా చిన్న కోర్టు సమస్యలు లావాదేవీలు ఉన్నా బంధువులతో ఇబ్బందులు ఉన్నా అలాగే ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నా కంపల్సరీగా వాటి నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీకి వెళ్ళినా కంపల్సరీగా దాంట్లో విజయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల వివాహ సంబంధాల విషయంలో ఎంత ప్రయత్నం చేసినా వివాహం నిశ్చయం చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ వివాహం జరిగిన వాళ్ళకి కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ అవగాహన లేకపోవడం కానీ టెంపరీగా కొన్ని విభేదాలు వారి మధ్య రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఆలోచనలతో ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా 10వ స్థానంలో గురుగ్రహ సంచారం చాలా వరకు మీకు మీ యొక్క వృత్తిలో పెద్దవారి సహకారం వల్ల దైవభక్తి వల్ల ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయంలో ఉన్నటువంటి కుజ కేతువులు చాలా వరకు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల బంధువుల వల్ల మిత్రుల వల్ల అన్నదమ్ముల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చెడు సలహాల వల్ల ఇతరుల ప్రోద్బలం వల్ల కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరంగా సొంత సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల సొంత నిర్ణయాల వల్ల నష్టపోకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఏదేమైనా చాలా వరకు
ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కానీ భూమి కానీ కొనే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. బట్ ఏదైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది తప్ప, ముఖ్యంగా దగ్గర వాళ్ళు కావలసిన వాళ్ళు చెప్పిన దానికన్నా మీకు మిత్రులు లాంటి వాళ్ళు చెప్పిన విషయాన్నే మీరు అమలు చేస్తే బాగుంటుంది తప్ప, దగ్గర వారి వల్ల ఈ సమయంలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. స్వస్తి. జ్యోతిష శాస్త్రరీత్యా గోచార ఫలితాలను నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 5 దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది. అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే దుర్గా అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ 5 ప్రధాన గ్రహాల్ని, ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల 5 ప్రధాన గ్రహాలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, 2 వెలుతురునిచ్చే గ్రహాలు, 5 మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి శని, గురువు, కుజుడు, బుధ, శుక్రులు. అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ 5 గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ 5 దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ 5 గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం, పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని, ఏ నైవేద్యం అన్నా పర్లేదు, అది భగవంతుడికి సమర్పించడం వల్ల, అది అటుకులో, శనగలో, కొబ్బరికాయలో, అరటిపళ్ళలో సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దేవతకి, ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. వివాహ సమస్యలు ఉన్నవారు, వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల, ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు, తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అందులో సూర్య భగవానుడు తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు. సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన. మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల, అది అగ్నిదేవుని సంతృప్తిపరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ప్రధాన దేవతలు అయినటువంటి విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు 2 కంపల్సరీ మొదలెడతాం. రోజు సూర్య నమస్కారం, విఘ్నేశ్వరుడు పూజ. విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదంటే గోవిందనామాలు చదవచ్చు. శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన, ఒక ఓం నమస్సమైన మంత్రం చదివినా, కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభిస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమర్చన, దుర్గా అష్టోత్తరం, సింపుల్. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు. అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు. మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే పూజలో, నిత్యకర్మలో, నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి. సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల, ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం
సదా లభిస్తూ ఉంటుంది. ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, చిన్న ప్రయత్నంతో దేన్నన్నా సాధించవచ్చు. అయితే ఒక సాధన, ఓర్పు, సహనం ఉండడం కంపల్సరీ. స్వస్తి.